మోకాళ్ళ నొప్పి వల్ల జీవితం ఇబ్బందిగా మారిపోయిందా? సర్జరీ అంటే భయపడుతున్నారా? లెట్స్ బ్రేక్ సమ్ కామన్ మిత్స్ అబౌట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సతీష్ పస్నూరి, ఆర్థోపెడిక్ సర్జన్. వెల్కమ్ టు రుద్ర ఈఎన్టీ ఎన్ఆర్. ఎల్డర్లీ పీపుల్కి వచ్చే మోకాళ్ళ నొప్పులకి ప్రధానమైన కారణం ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఉండే ఎర్లీ స్టేజెస్కి సర్జరీ అవసరం లేదు. పిఆర్పి ఇంజెక్షన్స్, కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ వల్ల కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు సర్జరీ అవసరం పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకు ఉండే మెయిన్ లక్షణాలు సివియర్గా పెయిన్ రావడము, కాళ్ళు వంకరగా మారడము, నడుస్తున్నప్పుడు ఊగుతూ నడవడము, కూర్చొని పైకి లేవాలన్నా కూడా చాలా కష్టపడి రావడము. ఇవన్నీ డేంజర్ సైన్స్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే సర్జరీని ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఒకప్పటిలా కాకుండా ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా సులభతరంగా మారింది. అండ్ ఈ సర్జరీకి పట్టే సమయం కూడా తక్కువే. సో దానివల్ల వచ్చే రిస్క్ కూడా కొంతవరకు తక్కువగానే ఉంటుంది. అండ్ చాలామంది మమ్మల్ని అడిగే మెయిన్ క్వశ్చన్, నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఏ అనస్థీషియా ఇస్తారు? సో మీ రిస్క్ బట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి వెళ్ళేది స్పైనల్ అనస్థీషియా, అంటే నడుంకి ఇచ్చే అనస్థీషియా. మొత్తంగా ఇచ్చే అనస్థీషియాతో పోలిస్తే నడుంకి ఇచ్చే అనస్థీషియా అనేది కొంతవరకు సేఫ్గానే కన్సిడర్ చేయవచ్చు. ఇది 100% రాంగ్. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అసలు బెడ్ రెస్ట్ అవసరం లేని సర్జరీగా కన్సిడర్ చేయవచ్చు. ఈ సర్జరీ తర్వాత ఈరోజు సర్జరీ చేస్తే నెక్స్ట్ డేనే మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది విత్ వాకర్ సపోర్ట్. అండ్ కొన్ని వారాల ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తర్వాత వితౌట్ సపోర్ట్ మీరు నడుస్తారు అనడంలో సందేహం లేదు. ఆలస్యం చేసిన కొద్దీ మోకాలి డ్యామేజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఒకానొక పరిస్థితిలో మోకాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయక నడవలేని పరిస్థితి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. దానివల్ల హార్ట్ అండ్ లంగ్స్ మీద కూడా అదనపు భారం పడి లైఫ్ అనేది రిస్క్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. సో మీరు కనుక ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్తో డయాగ్నోస్ అయితే ఎంత ఎర్లీగా సర్జరీ చేయించుకుంటే అంత త్వరగా కోలుకుంటారు, అంత త్వరగా నడక అనేది సులభతరంగా మారుతుంది, అంత ఈజీగా మీ ప్రయాణం ముందుకు సాగుతుంది. పేరెంట్స్ కానీ ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ కానీ మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంటే ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి. ఎక్స్రే తీయించుకొని ఏ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉందో తెలుసుకొని దానికి తగ్గ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.